ఏమైందిరా? అలా తల అడ్డంగా ఊపుతావేంట్రా? ఏమైంది? నంబర్ లేదు నాన్న. నంబర్ లేదా అంటే? ఫెయిల్ అయ్యాను నాన్న. అన్నయ్య కొంచెం మంచినీళ్ళు తీసుకురా. మంచినీళ్ళ ఎందుకమ్మా? చనిపోయే ముందు కొడుకు చేత ఈ తండ్రి నోట్లో తులసి దళం పోయించడానిక? ఏమంటున్నారు నాన్న మీరు? ఇంకా అనడానికి ఏముందమ్మా? వాడేదో పెద్ద పెద్ద పదవులు పొందుతాడు, పోయిన ఆస్తంతా తిరిగి సంపాదిస్తాడు, 10 మందిలో నన్ను గర్వంగా తలెత్తుకుని తిరిగేలా చేస్తాడు అనుకుంటే ఫెయిల్ అయి కూర్చున్నాడమ్మా. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నీ మీద, ఎంత ఖర్చు పెట్టి చదివించానమ్మా వీణ్ణి. 11 ఎకరాల తోట, 6 ఎకరాల మాగాని, లంకంత ఇల్లు, అన్నీ తెగనమ్మి వీడి చదువు కోసం ఖర్చు పెట్టానే. ఇప్పుడు ఫెయిల్ అయ్యాను అని ఎంత సింపుల్ గా చెబుతున్నాడమ్మా వీడు. ఫెయిల్ అయింది వీడు కాదమ్మా, నేను. ఫెయిల్ అయింది నేనేనమ్మా, నేనే. నీకోసం 1 రూపాయి కూడా మిగల్చలేదమ్మా. ఇప్పుడు నీ పెళ్లి కూడా చేయలేని అసమర్థున్నమ్మా నేను, అసమర్థుణ్ణి. ఇక నాకు మిగిలింది ఒక్కటే, ఆత్మహత్య. ఏవండి, ఏంటండి మీరు మాట్లాడేది? సారీ నాన్న. సారీ అట సారీ. ఆ ఇంగ్లీష్ వాడు నేర్పాడు, వీడు వల్లిస్తున్నాడు. నువ్వు చెప్పిన 2 అక్షరాల వెనుక నా శ్రమ, నా కృషి, నా కష్టార్జితం ఎంతుందో తెలుసారా నీకు? నీ చదువు కోసం మేమెన్నెన్ని నిద్ర లేని రాత్రులు గడిపాము. నేను కష్టపడి చదివాను నాన్న. ఇలా ఫెయిల్ అవుతానని అనుకోలేదు నాన్న. మీరు ఆత్మహత్య చేసుకోవద్దు నాన్న. నేను కష్టపడి చదువుతాను నాన్న. ప్లీజ్ నాన్న, నన్ను నమ్మండి నాన్న, నన్ను నమ్మండి నాన్న, నన్ను నమ్మండి. ఇక మరణమే శరణ్యం. చదువులో ఫెయిల్ అయ్యాను, జీవితంలో ఓడాను. ఇక ఉండి ఏం లాభం? వద్దు, ఒకరికి భారం కావద్దు. సృజన నా హృదయం, తను గెలిచింది నన్ను కాదు, చదువుని. సివిల్స్లో 64వ ర్యాంక్, నేను 0. సుజన, నన్ను మర్చిపో. నా ఫోన్ కట్ చేయడమేంటి? అసలు తనెక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? కిరణ్, ఫోన్ కట్ చేయడమేంటి? అసలు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఒకసారి నీతో మాట్లాడాలి. నీతో నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి. నాకు ఈ అవకాశం ఇవ్వు ప్లీజ్.
నువ్వేనా కిరణ్ ఇటువంటి నిర్ణయానికి వచ్చింది? మాట్లాడమేంటి కిరణ్? ఒకసారి ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఇక జీవితంలో ఓడిపోయినట్లేనా? సరే, నువ్వు ఫెయిల్ అయ్యావు. ఎంతమందికి ఫెయిల్యూర్ స్టోరీస్ లేవు కిరణ్? ఒక అటెంప్ట్లో నువ్వు సక్సెస్ అయ్యుండకపోవచ్చు. మళ్ళీ ట్రై చేయలేవా? అంత డబ్బు మా దగ్గర లేదు సుజన. డబ్బా? ఎంత ఫూలిష్గా మాట్లాడావు కిరణ్. ది ఫస్ట్ పర్సన్ ఆఫ్ ది ఇండియాగా పనిచేసిన మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం డబ్బులోనే పుట్టాడనుకున్నావా? ప్రపంచ క్రికెట్ క్రీడాకారులందరికీ ఆదర్శంగా నిలిచిన సచిన్ టెండూల్కర్ తన కెరీర్ని ఎక్కడ ఆరంభించాడో నీకు తెలీదా? నిన్నటి వరకు జులపాల జుట్టుతో ప్రపంచాన్నే అబ్బురపరిచిన ధోని పుట్టుకతోనే కోటీశ్వరుడనుకున్నావా? ది గ్రేట్ బిల్ గేట్స్ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ద క్యాపిటల్ అనే మహాగ్రంథాన్ని వ్రాసి ప్రపంచ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కారల్ మార్క్స్ ఎటువంటి పేదరికంలో పుట్టి పెరిగాడో నీకు తెలీదా?